అందరికీ నమస్కారం. రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వీడియోలో ప్రముఖంగా మనం తెలుసుకునేది ప్రతి ఒక్కరికి కలిగేటువంటి ఒక ప్రశ్న. మరి ఏంటది? పూజ చేస్తూ ఉంటాం, గుళ్ళో చేస్తూ ఉంటాం, ఇంట్లో పూజలు చేస్తూ ఉంటాం, వ్రతాలు నోములు చేస్తూ ఉంటాం. మరి ప్రతి పూజ చేసినప్పుడు కూడా అగరబత్తీలు, కర్పూరం, టెంకాయ ఇవి అవసరపడుతూ ఉంటాయి. పూజ ముగిసిన తర్వాత ఒకరు అడిగారు, మరి గురువుగారు పూజ సమయంలో హారతి ఎందుకు ఇవ్వాలి, కర్పూరంతో హారతి ఎందుకు ఇవ్వాలి, ఒత్తులు వేసి దీపం వెలిగించి హారతి ఇవ్వచ్చు కదా అనేటువంటి అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా, దేవుడికి మనం హారతి ఇచ్చేటప్పుడు కర్పూరం కానీ, ముద్ద కర్పూరం కానీ, బిళ్ళ కర్పూరం కానీ, వాళ్ళకి వసతి ఉంటే ధనవంతులైతే కనుక పచ్చ కర్పూరం కూడా మనం వాడవచ్చు. మరి ఈ యొక్క హారతుల విశేషం ఏంటయ్యా అంటే, కర్పూరములో ఎక్కువగా నెగిటివ్ను తొలగించేటువంటి యొక్క శక్తి అనేది ఆ కర్పూరం నుంచి వచ్చేటువంటి పొగలో ఉంటుంది. మనం ఏదైతే హారతి ఇస్తుంటామో ఆ యొక్క పొగ వల్ల మనం నిలుచున్నటువంటి ప్రదేశంలో కానీ, కూర్చున్న ప్రదేశంలో కానీ, హారతి ఇచ్చేటువంటి ప్రదేశంలో కానీ సూక్ష్మక్రిముల నుంచి మనలను తప్పించడానికి ఈ హారతి అనే పొగ అనేది చాలా ఉపయోగపడుతుంది. సైంటిఫిక్గా కానీ, జ్యోతిష శాస్త్రంగా కానీ, దైవ కార్యం సంబంధించినటువంటి విషయంలో కానీ ఇది ముఖ్యమైనటువంటి యొక్క పాత్రగా కర్పూరం అనేది ఉంటుంది. ఈ యొక్క దానిని ఇవ్వడం వల్ల దాని నుంచి వచ్చేటువంటి సువాసన ఏదైతే ఉందో మనసులో ఆహ్లాదాన్ని నింపుతుంది. దేవుడికి ఇష్టంగా ఈ యొక్క కర్పూర హారతి ఇచ్చినందువల్ల ఆ యొక్క కర్పూరం యొక్క వాసనకు భగవంతుడు అనుగ్రహించి ఆ సుగంధాన్ని అతను ఆస్వాదించి మంచి ఫలితాలకు మనం కలిగిస్తూ ఉంటాడు. యొక్క భగవంతుడు అమ్మవారే కానీ, వెంకటేశ్వర స్వామి కానీ, రాముడే కానీ, కృష్ణుడే కానీ, ఆంజనేయ స్వామి కానీ ఎవరికి మనం హారతి ఇచ్చినా కానీ కాక పరిసర ప్రాంతాలు అనుకూలంగా ఉండటానికి, విషకీటకాలు దాడి చేయకుండా ఆ పరిసరం అంతా కూడా మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఉండటానికి, రక్షణగా ఉండటానికి, ఎటువంటి ఒక శరీర దోషాలు మనకు కలగకుండా ఈ హారతి అనేది దైవారాధనంగా మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. మరి కాబట్టి ఎక్కువగా ముద్ద కర్పూరాన్ని హారతి ఇస్తే కనుక మంచి ఫలితాలు అనేటివి మనకు కలుగుతాయి. మరి పచ్చకర్పూరం అన్నారు కదా, దానితోటి ఇవ్వచ్చు కదా అంటే పచ్చకర్పూరం ఎక్కువగా ధర అనేది ఉంటుంది. కాబట్టి మీరు హారతి ఇచ్చేటువంటి ఈ కర్పూరంలో ఒక పచ్చకర్పూరం బిళ్ళ వేసి దాంట్లో ఒక 5-6 లవంగాలు వేసి మరీ హారతి ఇచ్చినట్టయితే లవంగాలు, కర్పూరం, పచ్చకర్పూరం ఈ 3 యొక్క శక్తుల వల్ల భగవంతునికి ఆస్వాదింపబడినటువంటి యొక్క సుగంధం అనేటువంటిది అతను ఎప్పుడైతే పీల్చుకుంటాడో మనకి మంచు చేయడానికి అతను కుతూహలపడుతూ ఉంటాడు. మరి ఎవరైనా వారికి మనసుకు నచ్చినటువంటి పదార్థం మనం ఇస్తే ఇంటికి వచ్చిన వాడు తృప్తిపడి, ఏమమ్మా ఏమి కావాలి నీకు, ఒక వరం కోరుకో నేను ఇస్తానా అని అంటుంటాడు. మరి అటువంటిది భగవంతునికి చెందినటువంటి ఒక పదార్థం. ఆ పదార్థం అతనికి మనం ఇచ్చినట్టయితే దానివల్ల మనకు భగవంతుడు తృప్తి చెంది అనుకూలమైనటువంటి ఫలితాలు మనకు కలిగిస్తూ ఉంటాడు. కాబట్టి మరి ప్రతిరోజు హారతి అనేది తప్పకుండా దేవునికి ఇవ్వాలి. హారతి కళ్ళకద్దుకోవాలి. 2 చేతులతోటి హారతి ఇట్లా చూయించుకొని శరీరం అంతా కూడా ఇట్లా ఆస్వాదించుకున్నట్టయితే శరీరంలో ఉన్నటువంటి ధాతువులన్నీ కూడా ప్రేరేపించి శక్తివంతుడై మంచి ఆలోచన, ఆరోగ్యం కలిగి ఉంటాడు. ప్రతి ఒక్కరు కూడా దీనిని పాటించండి. లేదా ఒత్తి వేసి, నెయ్యి వేసి దానితోటి కూడా మనం హారతి ఇవ్వచ్చు. నెయ్యిలో కూడా సుగుణాలు ఉంటాయి. ఆవుతోటి వచ్చినటువంటి ఆ నెయ్యి కాబట్టి సూక్ష్మక్రిములు నశింపజేసేటువంటి నెయ్యికి ఉంటుంది. కాబట్టి ఆ పొగ కూడా దేవుడికి ఇష్టమే. కాబట్టి ఏదైనా కానీ హారతి అనేది ముఖ్యం. కాబట్టి పూజ ముగిసిన తర్వాత తప్పకుండా హారతి చేసి ఆ యొక్క పొగను, ఆ యొక్క వచ్చేటువంటి సుగంధాన్ని మీరు పీల్చండి. సర్వదా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.